Yeah. Okay, guys. Very good evening, all of you. Once again. సో నిన్న చెప్పుకున్న క్లాస్ ఏదైతే ఉందో డెమో ఒకసారి విన్నారా? మళ్ళీ ఒకసారి క్లియర్ కట్గా గైస్ ప్లీజ్ కన్ఫర్మ్. విన్నాను సార్. ఓకే, గుడ్. సో దాంట్లో ఏవైనా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే ఒకసారి వీలైతే నోట్ చేసుకోండి. ఓకే, ఏ రోజుది ఆ రోజు నేను పీడిఎఫ్ గ్రూప్లో ఇచ్చేస్తాను. ఆ పీడిఎఫ్ని గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, డన్. యా. సో టుడే ఏంటంటే మనకి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి ఉండవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి, ఒక కంపెనీలోకి ఒక ఆర్గనైజేషన్లోకి ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ అతను చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటి అనేది వాటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ కట్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి. పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఓకే, యా. ఓకే, చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్4HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ నేను ఒక స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను, చూడండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఆ ఆర్గనైజేషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆర్ ట్రేడింగ్ కంపెనీ ఆర్ సర్వీస్ కంపెనీ ఏదైనా ఉండొచ్చు. మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనే ఉంటుంది. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎఫ్ఐసిఓ, ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్, సిఓ మీన్స్ కంట్రోలింగ్. ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీ లీడ్ చేసిన తర్వాత అక్కడ చేయాల్సిన పనులు ఏంటి? ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేసుకోవాలి, తర్వాత డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ని చేయాలి, ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అని టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్ చేసిన తర్వాత ఆ క్లయింట్స్కి సపోర్ట్ చేయాలి. ఇది ఒక బిజినెస్లో ఉండే ఒక ప్రాసెస్, ఆ బిజినెస్ కావాల్సిన నీడ్స్. ఆ అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్, సపోర్ట్, వీటిని 1 by 1 డిస్కషన్ చేస్తూ వద్దాం. ఒక కంపెనీకి సంబంధించిన టోటల్ బిజినెస్ ప్రాసెస్ని ఎస్సీఎఫ్లోకి మ్యాప్ చేస్తున్నప్పుడు అక్కడ మెయిన్గా ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయాల్సిన ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్. ఫస్ట్ ఆ బిజినెస్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగా, ట్రేడింగా, సర్వీసా. చేసిన తర్వాత డిజైన్ చేసుకోవాలి. అంటే ఆ కంపెనీలో ఆ క్లయింట్స్కి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఆ ప్రాజెక్టు ఎన్ని మంత్స్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి, ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎస్డి కన్సల్టెంట్స్, ఎంఎం కన్సల్టెంట్స్, బడ్జెట్ ఎంత, ఇవంతా కూడా డిజైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్ఫర్మేషన్ లైక్ డాక్యుమెంటేషన్ రూపంలో మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్స్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత అది పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. అవన్నీ చేసిన కార్యక్రమంలో అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది, ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, బగ్స్ వస్తున్నాయా అనేది టెస్టింగ్ చేయాలి. తర్వాత గో లైవ్లోకి వెళ్ళిన తర్వాత ఎండ్ యూజర్స్కి సపోర్ట్ కూడా చేయాలి. ఇది ఒక బిజినెస్ ప్రాసెస్లో జరిగేది. సో వాటిని 1 by 1 తెలుసుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ చూడండి. మనకి దీంట్లో 2 types ఆఫ్ స్ట్రాటజీస్ వస్తాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటజిక్, సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషనల్. స్ట్రాటజిక్లో ఏమున్నాయి? ఆపరేషన్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. వీటిని డిస్కషన్ చేద్దాం.
చూడండి, స్ట్రాటజిక్ లెవెల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లానింగ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఒక క్లయింట్ బిజినెస్ ఉంది. అంటే క్లయింట్ అంటే ఏంటి? ఇప్పుడు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఏమవుతాయంటే థర్డ్ పార్టీస్ కంపెనీస్ అంటాం. ఐటీ కంపెనీస్ అన్నీ కూడా. ఈ ఐటీ కంపెనీస్ యొక్క పని ఏంటి సార్ అంటే, ఎవరైతే మార్కెట్లో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ స్టార్ట్ చేస్తూ ఉంటారో, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏ క్లయింట్ అయితే స్టార్ట్ చేసుకుంటాడో ఆ క్లయింట్కి వాళ్ళ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఈ టాలీ, ఎక్సెల్ ఇలాంటివి సరిపోవు. ఆ క్లయింట్ ఏం చేస్తాడు? ఎస్ఏపి సాఫ్ట్వేర్ వైపు చూస్తాడు. సో అలాంటి వాళ్ళ కోసం ఐటీ కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే సెర్చ్ చేస్తూ ఉంటాయి. కొత్తగా కార్ల కంపెనీ ఏమైనా స్టార్ట్ అవుతుందా, మొబైల్ కంపెనీ ఏమైనా స్టార్ట్ అవుతుందా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ సంబంధించిన ఏదైనా కంపెనీ స్టార్ట్ అవుతుందా, మెషిన్లు ఏమైనా తయారు చేసే కంపెనీ స్టార్ట్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైనా స్టార్ట్ అవుతున్నాయంటే ఐటీ కంపెనీస్కి వర్క్ దొరుకుతుంది. ఐటీ కంపెనీస్కి వర్క్స్ లేకపోతే మనకు జాబ్స్ రావు. సో అలాంటప్పుడు క్లయింట్స్ అనేవాళ్ళు కొత్తగా జనరేట్ అవుతూ ఉండాలా మార్కెట్లో. ఆ కొత్త క్లయింట్స్ రకరకాల బిజినెస్లు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటేనే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటుంది. ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటేనే మనకు జాబులు వస్తాయి. ఓకే, సో అది మెయిన్ అనమాట. ఇప్పుడు కొత్తగా నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను కార్లది. నా కంపెనీకి సంబంధించిన బడ్జెట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా నేను మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయాలంటే నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఎస్ఏపి. సో కాబట్టి నేనేం చేస్తానంటే, ఎవరైతే మార్కెట్లో ఐటీ కంపెనీస్ ఉంటాయో సో వారితో నాకు వర్క్ ఉంటుంది. ఎందుకంటే నా వర్క్ అంతా చేసి పెట్టేది ఐటీ కంపెనీస్ మాత్రమే. సో అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనేది ఐటీ కంపెనీకి నేను ఇచ్చాను అంటే ఆ ఐటీ కంపెనీ ఏం చేయాలి? ఫస్ట్ నా ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత నా కంపెనీకి రావాలి. అంటే నేను క్లయింట్, నా కంపెనీకి వచ్చి టీసీఎస్ కంపెనీనో, విప్రో కంపెనీ ఏదో ఒకటి వచ్చి నా బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. బిజినెస్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవాలి. ఓకే, నా కంపెనీ ఏంటి అసలు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, ట్రేడింగ్ కంపెనీనా, సర్వీస్ కంపెనీనా అనేది పూర్తిగా తెలుసుకోవాలి ప్లానింగ్ ప్రకారంగా. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చానంటే ఒక 2 కంపెనీస్ ఉన్నాయండి. వైజాగ్ స్టీల్ కంపెనీ, ఒకటి ఐటీ కంపెనీస్ అనుకోండి. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. కొద్ది రోజులు పోతే కడపలో కూడా ఒక వైజాగ్ స్టీల్ కంపెనీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కడపలో స్టీల్ కంపెనీ స్టార్ట్ అయిందనుకోండి. ఆ స్టీల్ కంపెనీ అకౌంట్స్ అంతా ఎవరు మెయింటైన్ చేయాలా? ఏ సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయాలా? ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయాలి. అంటే కొత్తగా కడపలో స్టీల్ కంపెనీ అనేది పడుతుంది. ఆ కంపెనీ అకౌంట్స్ అన్నీ మెయింటైన్ చేయాలంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలి. ఆ కడప స్టీల్ కంపెనీ ఎవరిని అప్రోచ్ అవుతుంది అంటే ఐటీ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంది. డైరెక్ట్గా కడప స్టీల్ కంపెనీ అనేది ఎస్ఏపి కంపెనీతో లింక్ కాలేదు. ఆ ప్రాసెస్ తెలీదు. కాబట్టి ఒక మిడ్ కండక్ట్ చేస్తారు. మిడ్ అంటే వేలం పట్టలాగా. ఆ వేలం పట్టకు పిలుస్తారు ఐటీ కంపెనీస్ని. ఆ కంపెనీస్లో అన్నీ వస్తాయి. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇలా రకరకాల కంపెనీస్ అన్నీ వస్తాయి. అప్పుడు చెప్తుంది కడప స్టీల్ కంపెనీ, మా కంపెనీలో జరిగే టోటల్ అకౌంట్స్ అన్నిటినీ ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి మ్యాప్ చేయాలి. అందుకు గాను మీకు ఎంత టైం పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అని అడుగుతుంది. అడిగినప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? సో సార్ 16 months పడుతుంది, 5 కోట్ల బడ్జెట్ అవుతుంది. విప్రో కంపెనీ, సార్ 1 year టైం పడుతుంది, 3 కోట్లు పడుతుంది బడ్జెట్. హెచ్సిఎల్, సార్ 18 నెలలు పడుతుంది, 2 crores బడ్జెట్ అవుతుంది. ఇలా రకరకాల వాళ్ళు రకరకాల టైం పీరియడ్, అమౌంట్ చెప్తారు. మన బిజినెస్ తక్కువ అమౌంట్లో ఓకే క్వాలిటీతో మన యొక్క కంపెనీ డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి ఎవరు సెట్ అవుతారో మన కంపెనీ ఏం చేస్తుంది? ఆ కంపెనీకి మన ప్రాజెక్ట్ ఇస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఆ ఐటీ కంపెనీస్ స్టార్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకోండి, టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ లేదంటే కడప స్టీల్ కంపెనీ. మన కంపెనీ ఏం చేసింది అంటే టీసీఎస్ కంపెనీకి ఇచ్చింది మన ప్రాజెక్ట్ని. వాళ్ళు చెప్తారు ముందుగానే 16 months బడ్జెట్ ఎంత అని చెప్తారు. దాన్ని బట్టి మనము వాళ్ళకు ప్రాజెక్ట్ అనేది ఇస్తాం మెయిన్గా. ఓకే, ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ వచ్చిందండి టీసీఎస్ కంపెనీకి, కడప స్టీల్ కంపెనీ లేదంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ప్రాజెక్ట్ ఇచ్చేసింది. నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తుంది టీసీఎస్ కంపెనీ, ఆ ప్రాజెక్ట్కి ఎవరెవరు ఎంతమంది ఏమేమి వర్క్ చేయాలనో వారికి సంబంధించి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటుంది. ఆ కంపెనీ సైజును బట్టి ఎంతమంది ఎంప్లాయీస్ కావాలనేది రిక్రూషన్ స్టార్ట్ చేస్తుంది. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే FICO, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, QM కన్సల్టెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ కన్సల్టెంట్ ఎవరెవరు కావాలి. టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎవరెవరు కావాలి, అబాపర్స్, బేసిస్, BI, BW వాళ్ళు ఏమైనా అవసరం అవుతారా. టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఆ కంపెనీ సైజును బట్టి 70 members ఆర్ 50 members అనేది మన చాయిస్. ప్రాజెక్ట్ మేనేజర్, సో సమ్ టైమ్స్ కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ క్లయింట్స్ అండ్ కొలీగ్స్. సో క్లయింట్స్తో మనము కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం, కొలీగ్స్తో కూడా మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తాం. కండక్ట్ చేసి ఆ కంపెనీ యొక్క మెయిన్ ప్రాజెక్ట్ గోల్ ఏంటి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ SLA ఏంటి, ఆ బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనము ఆ ప్లానింగ్ ప్రకారంగా స్ట్రాటజిక్ లెవెల్లో తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఇదంతా మనము స్ట్రాటజిక్ లెవెల్లో మనం తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ టోటల్గా. ఓకే, ఎవరైతే ఏ కంపెనీ అయితే ఫస్ట్ టైం SAP సాఫ్ట్వేర్లకి వారి యొక్క డేటాని మ్యాప్ చేయాలనే ఉద్దేశంగా ఉంటారో వారు మిడ్కి IT కంపెనీస్ని పిలిపించుకొని ఎవరైతే తక్కువ అమౌంట్కి బెస్ట్ క్వాలిటీతో మన డేటా మొత్తాన్ని SAPలోకి మ్యాప్ చేసి మనకు హ్యాండిల్ చేస్తారో వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళకి మన ప్రాజెక్ట్ని ఇచ్చేసి సో వర్క్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో క్లయింట్స్ లేకపోతే IT కంపెనీస్కి వర్క్ దొరకదు. IT కంపెనీస్కి వర్క్ లేకపోతే మన ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వరు, ఎంప్లాయీస్ని రిక్రూషన్ చేసుకోరు. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో IT కంపెనీస్కి క్లయింట్స్ డబ్బులు ఇస్తారు, ఆ IT కంపెనీస్ మనకు డబ్బులు ఇస్తుంది. క్లయింట్సే లేకపోతే IT కంపెనీస్కి డబ్బులు రాదు. అలాంటప్పుడు IT కంపెనీలు మనల్ని పెట్టుకోవు, పంపించేస్తుంది ఇంటికి. అందుకే చాలామంది ఈ మధ్య కాలంలో మీరు చూస్తే చాలామందికి డైరెక్ట్గా మెయిల్స్ వచ్చేస్తున్నాయి, వర్క్ లేక. సో అదే అనమాట, అది కూడా మీరు గమనించాలి, వర్క్ లేక. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ ఆపరేషనల్. సెకండ్ వన్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే లైక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. నెక్స్ట్ దాంట్లో మనం ఏం చేయాలో చూద్దాం. ఆపరేషన్ లెవెల్లో చూస్తే రిక్వైర్మెంట్స్ అండ్ గ్యాదరింగ్ అన్నాం. ఓకే, సో స్టార్టింగ్లో మనం ఏం చేసామంటే ప్లానింగ్ ప్రకారంగా ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి FI కన్సల్టెంట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి, ఎవరెవరు ఏం అవసరం అవుతారో తెలుసుకున్న తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత అక్కడ ఏంటంటే ఆ క్లయింట్కి సంబంధించిన ఇంకా సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆ క్లయింట్కి బిజినెస్ ప్రాసెస్ కరెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకొని ఆ క్లయింట్కి ఇండియాలో బిజినెస్లు ఉన్నాయా, కంపెనీస్ ఉన్నాయా, అదర్ కంట్రీస్లో కంపెనీస్ ఉన్నాయా, ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయా, అదర్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయా, ఇండియాలో ఆ బ్రాంచెస్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్ లాగా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా,
అదర్ కంట్రీస్లో కూడా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయా? ఇండియాలోనే వెండార్స్ ఉన్నారా? అదర్ కంట్రీస్లో కూడా బిజినెస్కి వెండార్స్ ఉన్నారా? ఇండియాలోనే కస్టమర్స్ ఉన్నారా? లేదంటే అదర్ కంట్రీస్లో కూడా కస్టమర్స్ ఉన్నారా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ గ్యాదరింగ్ చేయాలి. గ్యాదరింగ్ చేసి దీంట్లో యాజ్ ఈజ్ ఆర్ టు బి అంటారు. యాజ్ హలో ఈజ్ సార్, ఇన్ఫర్మేషన్. చెప్పండి. ఇక్కడ బ్రాంచెస్ కి బిజినెస్ ఏరియాస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంది. ఓకే, సో ఆ వైజాగ్లో ఉండేది మెయిన్ కంపెనీ. ఆ వైజాగ్లోనే మళ్ళీ బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ అంటే ఏంటి? ఏరియాస్ ఉంటాయి కొన్ని. ఓకే, అంటే ఇప్పుడు వైజాగ్ కంపెనీ ఉందనుకోండి, ఆ వైజాగ్లో ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ అన్నాం, అది మెయిన్ కంపెనీ. దాంట్లో సబ్ కంపెనీస్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే, కొన్ని ఏరియాస్ ఉంటాయి, అంటే మెయిన్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, ఆ మెయిన్ ఏరియాస్ వచ్చేసి అన్ని బ్రాంచెస్ వస్తాయి. ఒక మెయిన్ ఏరియా ఉందనుకోండి, ఆ మెయిన్ ఇప్పుడు గాంధీ ఏరియా అనేది ఒకటి ఉంది, అది ఒక బ్రాంచ్. వైజాగ్లో వైజాగ్ స్టీల్ కంపెనీ అనేది ఒక పెద్ద ఏరియాలో ఉంటుంది. ఆ ఏరియా నుంచి సబ్ బ్రాంచెస్ లాగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాం. ఇంకా ఆ మెయిన్ ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్లో లేదంటే 50 కిలోమీటర్ల మధ్యలో ఒక మెయిన్ సర్కిల్ ఇంకొకటి ఉంది, అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ దగ్గరే మళ్ళీ ఒక 5-6 బ్రాంచ్ చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయి, దాంట్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇండియాలో రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలలో డిస్టిక్లు ఉన్నాయి, ఆ డిస్టిక్లలో మండలాలు ఉన్నాయి, ఆ మండలాలలో విలేజ్లు ఉన్నాయి. ఇదే ఎగ్జాంపుల్. అర్థమైందా? ఓకే అండి. అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఓకే అండి, లేదు లేదు. అట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అన్నాం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినా చెప్పాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టు బి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్. కంపెనీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనము క్లయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసి మనం ఏం చేస్తామంటే, అంటే అది కంప్లీట్ అవ్వడానికి 16 నెలలు లేదా 15 నెలలు లేదా 13 నెలలు లేదా 14 నెలలు పడుతుంది. ఆ 14 నెలలు మనం చేసిన వర్క్ అంతా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో ప్రిపేర్ చేసి ఆ క్లయింట్కి సబ్మిట్ చేయడం, దీన్ని ఫ్యూచర్ డాక్యుమెంట్ లేదా ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ అంటాం. గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి. డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ ఆర్ టు బి. యాజ్ ఈజ్లో కానీ టు బిలో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేకుండా డిఫరెన్స్ ఏమైనా ఉందా అని ఐడెంటిఫై చేసేదాన్ని గ్యాప్ అనాలిసిస్ అంటాం. స్కోప్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, టైమ్ లైన్ ఆర్ రిపోర్ట్స్. ఓకే, ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత
మనం అగ్రిమెంట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు సినిమాకు ఒక 3 మంత్స్ లేదా 4 మంత్స్ ఎలా ఒక అగ్రిమెంట్ అనేది రాసుకొని సైన్లు పెడతారో హీరో హీరోయిన్స్, అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఇన్ టైం లోపల కంప్లీట్ చేసి రిపోర్ట్స్ని సబ్మిట్ చేసి మనం ఒక అగ్రిమెంట్ రూపంలో రాసుకోవడం జరుగుతుంది. దాన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, దీన్నే మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ డిజైన్ అని చెప్తాం. ఓకే, తర్వాత ఆపరేషనల్లో ఇంప్లిమెంటేషన్ చూడండి. ప్లానింగ్. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం. ఫస్ట్ మనకు కావాల్సింది ఎంప్లాయీస్, ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్. ఇప్పుడు మీరు సినిమాలలో చూసి ఉంటారు, ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఒక జైలు ఉంటే ఆ జైలుకి సంబంధించి బ్లూ ప్రింట్ అంతా చూస్తారు. ఎక్కడెక్కడ ప్లేసెస్ బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎట్లా వెళ్ళొచ్చు అనేసి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఆ బిల్డింగ్కి ఫస్ట్ ముందు ఏం చేయాలి, బ్లూ ప్రింట్ అనేది తయారు చేయాలి. ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి, ఎటుపక్క వంట రూమ్ ఉండాలి, ఎటుపక్క కిటికీలు ఉండాలి, ఇవన్నీ బ్లూ ప్రింట్లో ముందుగా ఒక డిజైన్ అనేది చేస్తారు. దాన్ని చేసిన తర్వాతనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకి సంబంధించి బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకోవాలి డాక్యుమెంటేషన్ రూపంలో. ఒక సినిమా తీయాలి అంటే ఫస్ట్ సినిమా స్టోరీ రాయాలి, అది డాక్యుమెంటేషన్. రాసిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి, అనుకున్న విధంగానే, అనుకున్న కథ ప్రకారంగానే. డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి, తీయాలి, అలా డాక్యుమెంటేషన్. అదే విధంగా ఒక ప్రాజెక్ట్ని మనం టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ రూపంలో బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసి కాన్ఫిగరేషన్లు స్టార్ట్ చేయాలి. కాన్ఫిగరేషన్లు అంటే ఆ క్లయింట్ బిజినెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెండర్ పోస్టింగ్ అయినా, కస్టమర్ పోస్టింగ్ అయినా, జిఎల్ పోస్టింగ్ అయినా నేను చేయాలి అంటే ఫస్ట్ నేను కాన్ఫిగరేషన్లన్నీ స్టార్ట్ చేయాలి. బ్యాక్ ఎండ్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవన్నీ కాన్ఫిగరేషన్లు అన్నీ చేయాలి. ఈ చేయాల్సిన పని అంతా మనదే, ఎఫ్ఐ కన్సల్టెంట్దే. అవన్నీ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా, టీ కోడ్లలో ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా, ఒక టీ కోడ్ క్లిక్ చేస్తే ఇంకో టీ కోడ్ ఓపెన్ అవుతుందా, ఓకే, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా, ఎంట్రీస్ కరెక్ట్గా పడట్లేదా, ఇవన్నీ కూడా మనం టెస్టింగ్లో చేస్తాం. యూనిట్ టెస్టింగ్, డేటా ఏమైనా ప్రాబ్లం వస్తుందా, సెక్యూరిటీ టెస్టింగ్, తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, అగైన్ మళ్ళీ టెస్టింగ్ చేయడం. ఇవన్నీ చెక్ చేయాలి. ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే దాని వెనుక చాలా ప్రాసెస్ జరుగుతుంది. గో లైవ్లోకి వెళ్ళి ఒక ఎండ్ యూజర్స్ ద్వారా ఎంట్రీస్ పాస్ అయ్యాలి, ఇంకా చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ఎర్రర్స్ లేవు, బగ్స్ లేవు అని చేసే ముందు మనము చాలా టెస్టింగ్లు చేయాలి. ఆ టెస్టింగ్లన్నీ చేస్తేనే అది గో లైవ్లోకి వెళ్తుంది, అంటే రియల్ టైంలోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్టింగ్ జరుగుతుంది క్లయింట్ ప్లేస్లో ఎండ్ యూజర్స్ ద్వారా గో లైవ్లో రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు ఎర్రర్స్ లేకుండా. దీంట్లో ఈ కాన్ఫిగరేషన్స్లో 2 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ 80% వరకు మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తాడు. రిమైనింగ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి 20% ఎంఎం కన్సల్టెంట్ కానీ, ఎస్డి, క్యూఎం, తర్వాత ఏమైనా గ్యాప్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ వీళ్ళ అవసరం ఉంటుంది మనకి. వీళ్ళ మధ్యలో ఎంటర్ అవుతారు. స్టార్టింగ్ ఇలా తీసుకుంటారు, లేదంటే ఇలా వరకు ఇలా పని ఏదైతే ఉంటుందో అప్పుడే తీసుకుంటారు. 20% వీళ్ళు చేస్తారు. 80% వరకు ఎఫ్ఐ కన్సల్టెంటే మొత్తం వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది మెయిన్ అనమాట. ఓకే, తర్వాత ట్రబుల్ షూటింగ్ ఆర్ సపోర్టింగ్ ప్రాజెక్ట్.
ఇక్కడ చూడండి, పర్ఫార్మ్ బ్రేక్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్, ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ solutions to these issues, work with the service desk to facilitate incident or problem resolutions. ఇక్కడ టికెటింగ్ టూల్స్ సర్వీస్ నౌస్, సాల్మాన్, ఇవి టికెటింగ్ టూల్స్. ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేశారు, వర్క్ స్టార్ట్ చేశారు, బాగుంది, చేయబోతున్నారు లేదంటే స్టార్ట్ చేశారు. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఓకే ఏమైనా వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఎండ్ యూజర్స్. సో ఆ ఇష్యూస్ని ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా దానికి సొల్యూషన్స్ చూపించాలి. అలా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని మనకు ఏ విధంగా వాళ్ళు మెసేజ్ చేయాలి లేదంటే పిన్ చేయాలి. ఇక్కడ టికెటింగ్స్ ఉంటాయి, P1, P2, P3, P4. P1, P2 హై ప్రయారిటీ, P3, P4 మనకి మీడియం ఆర్ లో ప్రయారిటీ. ఇప్పుడు P1, P2 అంటే హై ప్రయారిటీ అంటాం. ఇది వర్క్ చేస్తూ ఉన్నారు, ఆ వర్క్ చేస్తున్నప్పుడు ఎంట్రీస్ పడట్లేదు, అంటే ఇన్వాయిస్ పోస్ట్ అవ్వట్లేదు. సో ఇమీడియట్గా నువ్వు 2 hours లేదా 6 hours లోపల ఇమీడియట్గా వాళ్ళ సర్వీస్ డెస్క్ ద్వారా మనకి స్క్రీన్ షాట్ తీసి లేదంటే ఇమేజ్ ద్వారా పంపిస్తారు. పంపించిన తర్వాత మనం ఇమీడియట్గా సపోర్టింగ్ చేయాలి. ఆ ఎర్రర్ ఏంటి అనేది మనం ఆన్లైన్ తీసుకొని చేయాలి. లేదంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు అనేది మనం సరిగా రెస్పాన్స్ అవ్వలేదు అంటే వారు కన్నా మనకు బ్యాడ్ కామెంట్లు రాశారంటే హైక్స్ ఉండవు, జాబ్ కూడా వెళ్ళిపోతాయి. ఇది హై ప్రయారిటీ. లో ప్రయారిటీ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఎప్పుడైనా కానీ ఎండ్ యూజర్స్ మన గురించి మంచిగా చెప్పారంటే మనకు హైక్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. వారితో మనము బాగుండాలి. ఓకే, టికెటింగ్ టూల్స్ రైజ్ చేసినప్పుడు వాళ్ళతో మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. తర్వాత ట్రైనింగ్. సో ఆఫ్టర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కువ బగ్స్ వస్తున్నాయి, ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి అంటే కారణం ట్రైనింగ్ మనం సరిగా ఇవ్వలేకపోతే వాళ్ళు కంపల్సరీగా ప్రతి దానికి మెసేజ్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్, clarify processes to end users and business stakeholders are required. Keep abreast of SAP releases, enhancements, new functionality and perform application research. వాళ్ళకు కంపల్సరీగా మనము FI కన్సల్టెంట్ సో ఎండ్ యూజర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, తర్వాత సపోర్ట్ చేయాలి. ఏమైనా కొత్త ఏమైనా ఫీచర్స్ ఏమైనా వస్తే, రిలీజెస్ ఏమైనా వస్తే వాళ్ళకు ముందుగా ఇంటిమేషన్ చేయాలి. సో అప్పుడే వాళ్ళు మనకు మంచిగా మార్క్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, హైక్స్ కూడా పెరుగుతాయి. ఓకే, మనము మంచిగా ఎండ్ యూజర్స్తో మంచిగా ఉండాలి. సో అదనమాట. తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ SAP FICO అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షనల్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో కంపల్సరీగా ఆడిటర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. సో వాటన్నిటినీ మనము డాక్యుమెంటేషన్ రూపంలో క్రియేట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఎందుకోసం, మనం ఏం వర్క్ చేసినాం ఆ ప్రాజెక్ట్లో అనేది మొత్తం డాక్యుమెంటేషన్ ప్రిపేర్లో తయారు చేసుకోవాలి. మనం ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా క్లియర్ కట్గా ఆ క్లయింట్స్ వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో అదే అనమాట మెయిన్. తర్వాత MIS అండ్ రిపోర్ట్స్. కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. సో ఇంకా వాటన్నిటి డాక్యుమెంటేషన్ అన్నిటిని రెడీ చేసి వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ఫంక్షనల్ టీమ్ ద్వారా మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది క్లయింట్స్కి క్లియర్గా. ఇది అండి మీ యొక్క ప్రాజెక్ట్, మీకు సంబంధించిన కాన్ఫిగరేషన్స్, డాక్యుమెంటేషన్స్, మీ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్, ఇవన్నీ ఇవి అనేసి మనము వాళ్ళకు రిపోర్ట్స్ రూపంలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి ఒక FICO కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఈ యొక్క కాన్సెప్ట్.
ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. యా ప్రభు మల్లికార్జున క్లియర్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏంటంటే ఒక స్టూడెంట్కి చెప్పాలనే ఉద్దేశంతో తయారు చేసిన కంటెంట్ ఇదంతా. ఇవన్నీ మీకు పేరాల రూపంలో అలా ఉంటాయి. వాటన్నిటిని కట్ చేసి అండర్స్టాండింగ్ అయ్యే విధంగా నేను పీపీటీస్ తయారు చేసి ఉంటాను, స్టూడెంట్స్కి బెనిఫిట్గా అర్థం అవడానికి. పీడిఎఫ్స్ ఇస్తాను, ఆ పీడిఎఫ్లో మీకు అర్థమైన కాడికి మీరు ప్రిపేర్ చేసుకోండి, వాట్ ఈజ్ వాట్ అనేసి మీకు అండర్స్టాండింగ్ లెవెల్తో. ఓకే, సో ఇది ఈరోజు యొక్క క్లాస్. మనకి ఇంకా 2 days థియరీ ఉంటుంది, తర్వాత నేను మీకు సర్వర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. తర్వాత నుంచి మనకి కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మ్యాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వాట్ ఈజ్ వాట్ అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. మీరు ఏం ఫేస్ చేస్తారో, మీరు రియల్ టైం వర్క్ చేసేటప్పుడు మీ ఎఫ్ఐ కన్సల్టెంట్గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అన్నప్పుడు ఇవి మీరు చెప్పాలి. ట్రైనింగ్ ఇచ్చామని, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ ఫేస్ చేశామని, ఓకే డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశానని, రిపోర్ట్స్ చేశామని, ఇంప్లిమెంటేషన్ చేశామని, ఇవన్నీ మీరు వాట్ ఈజ్ వాట్ అని ఒక ఇంగ్లీష్లో ఒక మినిమం ఒక 5 minutes అలా చెప్పగలగాలి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అడిగినప్పుడు. సో అది కూడా మీరు గమనించాలి. ఓకే, ప్రతిదీ మనం ఒక కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే నుంచి ఎంత ఎనర్జీతో ఉన్నామో అదేవిధంగా ఎండింగ్ వరకు అదే ఎనర్జీ మనం ఫాలో అవ్వాలి. ఈ 3 courses నేర్చుకుంటే మీరు ఏ దాంట్లోకైనా జాబ్ వెళ్ళచ్చు. టాలీ మీదనే వెళ్ళండి, ఎస్ఎఫ్ మీద వెళ్ళండి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీదనే వెళ్ళచ్చు. ఈ 3 months గట్టిగా కష్టపడితే లైఫ్ సక్సెస్ అవుతుంది. సో అది ఓకే, డన్. రిమైనింగ్ డౌట్స్ గైస్, ఎనీ డౌట్స్? ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ కదా? ఈ పీడిఎఫ్ గ్రూప్లో వేస్తానండి, అది ఒకసారి చూసుకోండి. ఓకేనా? మళ్ళీ ఒకటికి రెండు సార్లు వీడియో వినండి, వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే రాసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? డన్. ఓకే గైస్, డన్.